స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాదని వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. సంపూర్ణ స్వచ్ఛత వైపు అడుగులు వేయటం, పారిశుధ్యానికి ప్రాధాన్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం ఇంకా కేంద్రం నిర్దేశించే లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పౌరులు కూడా బాధ్యత వహిస్తే స్వచ్ఛాంధ్ర కళ సాకారం చేసుకోవచ్చునని సీఎం సూచించారు. రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ప్రతి నెల ఒక థీమ్ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్గా తీసుకోగా ఈ నెలలో సోర్స్ రీసోర్స్ అనే అంశాన్ని థీమ్గా తీసుకున్నారు. మన మూలాలు, మన బలాలు తెలుసుకునేలా రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. జీవన ప్రమాణాలు పెంచడం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, పెట్టుబడులు ఆకట్టుకోవడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సీఎం సూచించారు. స్వచ్ఛాంధ్ర అనే స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, ఊళ్ళు అని అంతా గుర్తించాలని సీఎం అన్నారు. ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలను, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగి, ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ పనిచేయాలన్నారు. ఇది ఏ ఒక్క శాఖకో, ఒక్క అధికారికో సంబంధించిన కార్యక్రమంగా చూడవద్దని, పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాఠశాల విద్యార్థి నుంచి నాయకుల వరకు బాధ్యతగా తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ఆ కార్యాలయంలో ఉండే ఉద్యోగులు అంతా కలిసి పరిశుభ్రత, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా కృషి చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా అంతా కృషి చేయాలని సీఎం పేర్కొన్నారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమే పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. దండాయుధపాణిగా, పళనిస్వామిగా, మురుగన్గా పిలుచుకునే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరించారు. పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడతామని తెలియజేశారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల పర్యటనలో శుక్రవారం పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేశారు. అర్ములిగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ఉత్సకాల పూజలో పాల్గొన్నారు. రోప్వే ద్వారా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయి క్షేత్రాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక ఆనందంలో పవన్ కళ్యాణ్ పళనిలోని మురుగన్ విగ్రహాన్ని, ఆశీవాహనం యొక్క 18 గొప్ప సిద్ధుల్లో ఒకరైన భోగర్ మహర్షి 9 విశాల లేదా నవపాషాణం మిశ్రమంతో సృష్టించి ప్రతిష్ఠించారు. కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూజల అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండు ద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిద్దం అందించారు. దానిని మహాప్రసాదంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే ఉన్న శివాలయంలో పూజలు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడతామన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాకేష్ మృతి చెందడం తనను కలిచివేసిందని లోకేష్ అన్నారు. రాకేష్ మృతి పార్టీకి తీరని లోటు అని, పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేసిన రాకేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏనుగుల దాడిలో మృతి చెందిన రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ను కలిశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు రాజేష్ జనవరి 19న ఏనుగుల గుంపు దాడిలో మృతి చెందారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాజేష్ మృతి చెందడం తనను కలిచివేసిందని లోకేష్ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం రాజేష్ ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్తెను లోకేష్ ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను మరువలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కొనియాడారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
నగరంలోని సీతారాంపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి నేతృత్వంలో చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న జవాన్లకు ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. పుల్వామా దాడిలో అసూలు బాసిన జవాన్ల త్యాగాలను మరవలేమని పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయడమే ప్రధాని మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవానులు అని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల ఆత్మకి శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే గుట్టు చప్పుడు లేకుండా పొరుగు దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికుడు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే భావిస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజమైన నివాళి. 2014 సంవత్సరానికి ముందు కళ్ళప్పగించి చూసినటువంటి భారతదేశం ఇవాళ తనకున్నటువంటి బలాన్ని నిరూపిస్తూ ఎవరైనా సరే మా సైనికుడు ఒంటి మీద చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మోడీ గారు నిరూపించారు. నైపుణ్యం కలిగిన కళాకారులకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయన్నారు. సాంప్రదాయ, చేనేత, హస్తకళాకారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆఫార్మా ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి నాబార్డ్ మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. ఇండియాలో ఇది మన ఇంత ట్రెడిషన్గా ఉండేది ప్రపంచ స్థాయికి మనం తెలియజేయాలి. సో దీని నుంచి ఎవరైతే దీన్ని తరతరాలుగా చేస్తూ వచ్చారో వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, వాళ్ళకి ఒక ఇది లైవ్లీవుడ్గా ఉండాలి, అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నబార్డ్ అలాగే బ్యాంక్స్ ద్వారా ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంత చక్కగా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇచ్చి పెట్టుబడి నిధులను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాగే మనం ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క వారిని ప్రమోట్ చేసి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఉండేలాగా ఏదైతే అనుకుంటున్నామో దానికి ఈ ఒక ఇనిషియేటివ్ చాలా తోడ్పడుతుంది అని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నబార్డ్ యజమాన్యానికి మొత్తం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా వికసిత్ భారత్తో పాటు వికసిత్ గ్రామ పంచాయతీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో దాన్ని గుర్తిస్తూ వాళ్ళకి ఇంకా కావాలని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి బ్యాంక్ లోన్ లింక్ చేసి నబార్డ్ సహాయంతో మనం ముందుకు తీసుకెళ్ళడానికి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు లింక్ ది రూరల్ ప్రొడ్యూసర్స్ విత్ ది అర్బన్ మార్కెట్స్ అండ్ యాజ్ ది ప్రోగ్రామ్ హస్ గాట్ ఇనాగ్రేటెడ్ టుడే బై ది రెస్పెక్టెడ్ కలెక్టర్స్ and the district magistrate of NTR district. We request the people of Vijayawada to come and see the produce from different states being displayed here and also patronize with them by purchasing some of the very handcrafted and skillfully designed artifacts which is on display here. కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చావుకు కారణమైన వారిపై చర్యలకు తాను కేసు పెడతానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కోడెల శివప్రసాదరావు చనిపోవడానికి కారణమైన అంబటి రాంబాబు, జగన్లపై ఇప్పుడైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చింతమనేని మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు వంశీ లోనికి వెళ్తే రేపు కొడాలి నాని, ఎల్లుండి మరో నేత కూడా జైలుకు వెళ్తారని ఎమ్మెల్యే చింతమనేని స్పష్టం చేశారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని ధ్వజమెత్తారు. వారి సంగతి ఎప్పుడు తేలుస్తారనే డిమాండు ప్రజల నుంచి ఉందని చింతమనేని అన్నారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని హితవు పలికారు. వంశీ ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసమైందా అని చింతమనేని నిలదీశారు.
అక్రమ కేసులు, కక్ష సాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైఎస్ఆర్సీపీకే సాధ్యమని చింతమనేని మండిపడ్డారు. అంబటి రాంబాబుకు డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బయ్య చౌదరికి అంబటి ఒత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఆత్మహత్యకు కారకుల్ని శిక్షించేలా కేసు నమోదుపై సీఎం చంద్రబాబును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కోరతా అని పేర్కొన్నారు. కోడెలపై అక్రమంగా ఫర్నిచర్ దొంగతనం ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన ట్రస్ట్ ద్వారా కావాలంటే 100 ఫర్నిచర్లు కొనిస్తా కానీ పోయిన కోడెల ప్రాణాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకురాగలరా అని ప్రశ్నించారు. కోడెల చావుకు కారకులను శిక్షించి తీరాలని స్పష్టం చేశారు. గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. తాడేపల్లిలోని తన సైకో బాస్ని సంతృప్తిపరచడానికి మాత్రమే వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశాడని మాజీ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. వంశీకి నాన్ బెయిలబుల్గా జైల్లో ఉంచాలని, బయటకు వదిలితే సమాజానికి మంచిది కాదని జవహర్ హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని తన సైకో బాస్ని సంతృప్తిపరచడానికి మాత్రమే వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు. వంశీ దూకుడికి అడ్డుకట్ట వేయాలని వంశీని అరెస్ట్ చేయడం సమర్థనీయమని అన్నారు. అతను చేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ అతని అరాచకానికి నిదర్శనమని, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. అలాంటి వ్యక్తిపై అత్యాచార యత్నం కేసు నమోదు చేయాలి, అతనిపై సెక్షన్ 3 కేసు పెట్టాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. వంశీకి నాన్ బెయిలబుల్గా జైల్లో ఉంచాలని, బయటకు వదిలితే సమాజానికి మంచిది కాదు అని అన్నారు. అల్పబుద్ధి వారికి అధికారం ఇస్తే పరిపాలన ఇలాగే ఉంటుందని తెలిపారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది. కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి, ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్, ఒక దళితుడు, ఏమి చేయలేనివాడు, అశక్తుడు, అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా బెదిరించి ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ? ఎందుకంటే అతను నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు, ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసినంతగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది, మేము తిరిగి ఆ సత్యవర్ధన్ మేము కాపాడుకుంటాం, ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుందనే ఒక చిన్న ఇది లేకుండా పోయింది. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ 3 కానీ రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ, దళితులు ఎంత అనాసక్తులైనా సరే, ఏ ఆధారం లేని వారైనా సరే, వాళ్ళ అమాయకులైనా సరే, వాళ్ళకి రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా దళితులు కాపాడబడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దళితులకి అండ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం అనేది చూస్తూ ఉంటే బరితెగింపు అనేది ఏ స్థాయికి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అన్నా క్యాంటీన్లలో రుచికరమైన వంటలతో పాటుగా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్కు వచ్చే ఆహారం తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.
నగరంలోని గాంధీనగర్ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నా క్యాంటీన్లలో రుచికరమైన వంటకాలు సరఫరా చేయడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం కొరకు విచ్చేసిన ప్రజలను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ భవనం మొత్తం పర్యటించి వాడుక నీరు, తాగునీరు సక్రమంగా వస్తోందా లేదా అని పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారం తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరుపుతూ పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొనకళ్ళ బుల్లయ్య, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ అన్నారు. కూటమి పాలనలో ప్రభుత్వ పనితీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించి పట్టభద్రులు ఓట్లు వేసేలా సమిష్టిగా కృషి చేస్తామన్నారు. కూటమి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొనకళ్ళ బుల్లయ్య, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొనకళ్ళ బుల్లయ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పట్టభద్రులైన ప్రతి ఒక్కరిని ఓటు హక్కు వినియోగించేలా అవగాహన కల్పించాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన విజయం కంటే మరింత విజయాన్ని అందించడం కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ విద్యార్థికుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అవసరం. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకత్వంలో చక్కగా పరిపాలిస్తుంది. ఇవాళ ఆయన కూడా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయితే ఇవాళ అనేక నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి కానీ, విద్యార్థికుల యొక్క సమస్యలు తీర్చడానికి కానీ మరి రాజేంద్ర గారికి అవకాశాలు ఎక్కువ. మీరు చక్కటి మ్యాండేట్ని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇవాళ రాష్ట్రాభివృద్ధి కోసం జరిగే ప్రయత్నంలో మీరందరూ కూడా మరొకసారి సంపూర్ణమైన మద్దతుని ఎన్డీఏ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి గెలిపించాలా. మీకు తెలిసిన వారితో కూడా మరి, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈయన విద్యార్థికుడే కాకుండా ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి అనేక సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 10,000 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయని, కూటమి నేతలు అందరూ అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఓటు వేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే చదువుకున్న వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర గారు. చదువుకున్న వారికి పెద్దగా చెప్పక్కర్లేదు, వాళ్ళకు విజ్ఞత ఎక్కువ ఉంటుంది. ఈనాటి రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైనటువంటి మ్యాండేట్ 164 సీట్లలో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చాలా చైతన్యంగా మరి ఆలోచన చేసి ఓటేశారు. వాళ్ళేయటమే కాకుండా ప్రజలను కూడా చైతన్యపరిచారు. ఈ రాష్ట్రానికి విముక్తి కావాలంటే, సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం. ఈరోజు అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల్ని చదివించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం బిడ్డలు పడకూడదు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, మంచిగా జీవనం సాగించాలని ఏదైతే బలహీన వర్గాలు తపన పడుతున్నారో, ఇవాళ గతంలో ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సమావేశంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేణు మాధవ్, బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, డివిజన్ల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సిహెచ్డి గురించి తల్లిదండ్రులు అవగాహన చాలా తక్కువగా ఉందని,
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు మరియు శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ కత్తుల అనూష తెలిపారు. పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్య ఉంటే వారు ఇంకా ఎదగరు, జీవితం సరిగా ఉండదనే అపోహ ఉందని తెలిపారు. చిన్నపిల్లల్లో గుండె సమస్య ఉన్నా సరైన సమయంలో చికిత్స అందించగలిగితే పిల్లలు ఎదిగి పెద్దవారై ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చిన్నపిల్లల గుండె జబ్బుల వైద్య విభాగం ఆధ్వర్యంలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులపై అవగాహన వారం సిహెచ్డి సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండె జబ్బులకు శస్త్రచికిత్సలు మరియు డివైస్ చికిత్సలు చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు 100 మంది పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ప్రత్యేక చిన్నపిల్లల గుండె వైద్య విభాగం ఇప్పటివరకు 5,500 మంది పిల్లలకు గుండె సంబంధిత చికిత్సలు అందించి వారి కుటుంబాల్లో ఆశాజ్యోతి నింపిందని హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియజేశారు. ఈ విభాగం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిందని గుర్తు చేశారు. పిల్లల వైద్య నిపుణులు సాయి కిషోర్, కన్సల్టెంట్ నియోనాటాలజీ డాక్టర్ రాజ్ పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు, ఆధునిక చికిత్సా విధానం, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అవేర్నెస్ పెరిగింది. మన విజయవాడలో ఈ ఫెసిలిటీస్ వచ్చినాయి పర్టికులర్. అందులో రమేష్ హాస్పిటల్ చాలా ముందుంది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ కూర్చున్న పిల్లల్ని కానీ గెంతుతున్న పిల్లల్ని చూస్తుంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ మేజర్ సర్జరీల నుంచి బయటపడిన వాళ్ళే. అందుకేంటంటే యాజ్ ఎ మీడియా కూడా మీరు కూడా ఏం చేయాలంటే పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గుండె జబ్బుల గురించి ఎక్కువ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వైద్యులతోటి, పర్టికులర్ మీరు కూడా కొంత పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు గుండె జబ్బు అన్నది ట్రీట్ చేయలేని కండిషన్లాగా చాలామంది పబ్లిక్ అనుకుండేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వడం కానీ ఆ టీము పర్టికులర్గా స్పెషలిస్ట్ డాక్టర్లు మిగిలిన స్పెషాలిటీలు ఎలాగ వచ్చినాయో పెద్దల్లో కార్డియాలజీ ఎలా డెవలప్ అయింది, పిల్లల్లో కూడా గుండె జబ్బులకు సంబంధించి కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ అంటాం, ఆపరేషన్ చేసే సర్జరీ అంటాము. అవి కూడా మనకి ఫెసిలిటీస్ రావడం వల్ల మోర్ అండ్ మోర్ పిల్లల్ని మనం రికవరీ చేయడానికి ఈజీ అవుతుంది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ కత్తుల అనూష మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం 2.6 లక్షల మంది పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్నారని, అందులో కేవలం 30% మంది పిల్లలకే ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, నేడు సక్సెస్ రేటుగా 97% ఉందని, దీని గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు సిహెచ్డి అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, స్కిల్స్ పెరిగాయి, అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ పెరిగాయి. మనం ఒక టైంలో ఒక 30 సంవత్సరాల క్రితం అయితే అప్పుడైనా మెడ్రాసుల్లో, బాంబేలో చూసుకోండి, ప్రయత్నం చేయండి అనేవాళ్ళం. తర్వాత మనకి ఒక 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చెప్పేవాళ్ళం. హైదరాబాద్ వెళ్ళి మీరు ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు, ట్రై చేసుకోవచ్చు అని. మనకి 10 సంవత్సరాల నుంచి ఈ విజయవాడలో రమేష్ హాస్పిటల్స్లో ఈ పిల్లలకి ఒక హార్ట్ సంబంధించి పిల్లలకి ఒక విభాగం స్థాపించి దాని నుంచి వాళ్ళందరికీ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఫెసిలిటీస్ కానీ, స్కిల్డ్ పీపుల్ కానీ, టీమ్ వర్క్ కానీ మొత్తం అవైలబిలిటీ ఉంది. కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అందులో కేవలం మనకు 30% పిల్లలకు మాత్రమే ఆపరేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. యాక్చువల్గా కంపేర్ టు నార్త్ స్టేట్స్, మనం సౌత్ స్టేట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. నార్త్ స్టేట్స్లో అయితే కొన్ని స్టేట్స్లో అసలు చిల్డ్రన్స్ కార్డియాలజిస్ట్ కానీ, చిల్డ్రన్స్ కార్డియాక్ సర్జన్ కానీ అసలు లేనే లేదు. ఇక్కడ మనం ఇవన్నీ ఎందుకు అవేర్నెస్ వీక్ చేస్తుంది అంటే, సో చిన్న పిల్లల్లో ఎటువంటి అభివృద్ధి చెందింది ఈ కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాటి గురించి. సో ఒకప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే డయాగ్నోజ్ అయితే ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ 60% మనం ఛాన్సెస్ వదులుకోవాల్సింది. కానీ ఈరోజు సక్సెస్ రేట్ అనేది 97% ఉంది. కేవలం ప్రాబ్లం అనేది 1 to 3%, 3% కంటే తక్కువ పిల్లలు మనకు ప్రాబ్లమ్స్తో ఇదవుతున్నారు తప్ప. గుండె ప్రాబ్లమ్స్తో ఆపరేషన్స్ అయిన వాళ్ళు, సో వాళ్ళని మనం హార్ట్ వారియర్స్ అంటాం. సో వాళ్ళని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే గుండె ప్రాబ్లమ్స్ మనము అర్లీగా డిటెక్ట్ చేసి తల్లి గర్భంలోనే కూడా ఇప్పుడు పికప్ చేస్తాం. సో దాన్ని బట్టి సర్జరీ ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ లైఫ్ అందరిలాగే నార్మల్గా ఉంటుంది. స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్న చాలామందికి ఆపరేషన్స్ అయ్యాయి, ఒక్కొక్కరికి 2-3 ఆపరేషన్స్ అయ్యాయి. అసలు వాళ్ళందరి పిల్లల్లాగా కలిసిపోతున్నారు, అందరి పిల్లలాగా వాళ్ళ యాక్టివిటీస్. ఫిబ్రవరి 7th నుంచి 14th వరకు ఈరోజు లాస్ట్ డే. ఈ వీక్ అంతా లైక్ ఆల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, కాంపిటీషన్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ సిహెచ్డి గురించి అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి.
తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ ఈ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకా వాళ్ళు ఎదగరు, వాళ్ళ లైఫ్ సరిగా ఉండదు అని ఒక పూర్ కన్సెప్షన్ అనేది ఉంది. సో అది బ్రేక్ చేయడానికి, అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, హార్ట్ ప్రాబ్లం ఉన్న సరైన టైంలో ట్రీట్మెంట్ అనేది అందించగలిగితే అందరు పిల్లలు లైక్ దే విల్ బికమ్ అడల్ట్స్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు అన్న దాని గురించి అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, అవగాహన ఇంక్రీజ్ చేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తాం. డిసెంబర్ మంత్ అంతా మాకు అప్పుడు వింటర్ సీజను, చలి వల్ల బాబు దగ్గుతున్నాడు అనుకున్నాము. అలాగా 1 మంత్ అంతా అలాగే ఉంది. జనవరి మొత్తం ఒంగోలులో చూచాం పిల్లల డాక్టర్ దగ్గర. వాళ్ళు హార్ట్ స్కాన్ చేశారు, ఏం లేదన్నారు. తర్వాత మనకి ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి టీం వస్తాయి అన్నమాట, మంత్లీ ట్వైస్. అక్కడ మన జ్యోతి ప్రకాష్ సార్ గారు వచ్చారు. ఆయన చూసి ఫిఫా స్కాన్ ఎకో టెస్ట్ చేసి బాబుకి ఇలాగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్పి మాకు వెంటనే ధైర్యం చెప్పారు, ఇది కొత్తగా అండి, ఎన్నో సర్జరీలు చేశాము అని చెప్పి మాకు ధైర్యం చెప్పి వెంటనే జనవరి 31 తెలిసింది మాకు. వెంబటే ఫిబ్రవరి 4కి ఫస్ట్ వీక్ వెంటనే వచ్చాము. ఫిబ్రవరి 4కి సర్జరీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ మహేంద్రబాబు, సీనియర్ వైద్య నిపుణురాలు డాక్టర్ వసుంధరాదేవి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తోందని అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 116 మంది పేద వైద్యుల ఖర్చులకు 92,88,236 రూపాయలు అందించినట్లు తెలియజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 18,86,311 రూపాయలను సీఎం ఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అందజేశారు. మండలి బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 116 మంది పేదల వైద్య ఖర్చులకు 92,88,236 రూపాయలు అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఎం ఆర్ఎఫ్ లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు దివ్య శ్రీనివాసరావు, ఘంటసాల గ్రామం. నాకు ఆరోగ్యం బాగోపోతే సీఎం గారికి రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను. పెట్టుకుంటే నాకు చెక్ ఇచ్చినారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారికి, వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా గ్రామం వెంకపల్లి. మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల సీఎం రిఫండ్ వచ్చింది. ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు పనులు ఇప్పించినారు. నాది మండపాకల గ్రామంలో నాకు పెద్ద ఆపరేషన్ ఎక్కడ ప్లేట్ ఉండేది, పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను. నా పేరు బెల్లం పండలక్ష్మి. నాకు ఆరోగ్యం సీఎం ఇచ్చారు. నాకు ధన్యవాదాలు ప్రసాద్ గారికి. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పీసీసీ ఉపాధ్యక్షులు కొల్లుకొండ శివాజీ తెలిపారు. బుడమేరు వరదల సమయంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ 2025 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ సన్నిహితులు కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలకొండ శివాజీ పాల్గొన్నారు. యూనియన్ అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ మెంబర్ షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజు, యూనియన్ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీ ఫోటో జర్నలిస్ట్ ఏపీపీజేఏ రాష్ట్ర అధ్యక్షులు విజయభాస్కర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఇచ్చేశారు. కొనకొండ శివాజీ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలిపారు. జర్నలిస్టుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
బుడమేరు వరదల సమయంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రతినిధిగా డైరీ ఆవిష్కరణకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. డైరీ ముద్రణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కానీ జిల్లాధికారి యంత్రాంగంతో కానీ ఏదైనా అక్రిడేషను ఇళ్లకు సంబంధించి సంక్షేమం విషయంలో మీతో పాటు నేను కూడా కలిసి ఉంటానని చెప్పి మా పార్టీ తరఫున మీకు అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని కాపాడేదానికోసం చేసే ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు మేము వర్తిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సెక్యులరిజం కోసం, అలాగే ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా దండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఈ డైరీ ముద్రించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొల్లకొండ శివాజీ గారి ద్వారా కేవీపీ గారు ఈ సహాయాన్ని అందజేయటం వల్ల ఈరోజు ఈ డైరీ ముద్రణ జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజీ తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ అటు కేవీపీ గారు కానీ ఇటు కొల్లకొండ శివాజీ గారు కానీ ఇప్పటివరకు చాలా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా అన్ని అటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు అందరికి కూడా కొల్లకొండ శివాజీ గారు, కేవీపీ రామచంద్రరావు గారు తప్పకుండా అందజేస్తారని ఆశాభావం. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న భవానీపురం ఆర్టీసీ కాలనీ వర్క్షాప్ రోడ్లోని కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదానికి గురవటం దారుణమైన విషయమని సిపిఎం నాయకులు దొనిపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. సాయంత్రం పూట ప్రమాదం జరిగి ఉంటే అనేక ప్రాణాలు పోయి ఉండేవని అన్నారు. ఎగ్జిబిషన్కు ఇవ్వవలసిన అనుమతులకు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల అవినీతి ఉందని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ జరుపుకోవడానికి విఎంసీ ఎస్టేట్ సెక్షన్ కేటాయించినట్లు అధికారికంగా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ ఉందా? ఇచ్చి ఉంటే 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ డ్రమ్స్ పెట్టాలని, కానీ అదెక్కడా లేదన్నారు. ఇసుక బస్తాలు, ఫైర్ ఇంజన్ లేదన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్లు చుట్టుపక్కల ఇళ్లవారి నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోలేదన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఉందా? ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటే జీఎస్టీ అధికారుల అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ జరుపుకోవడానికి కార్పొరేషన్ ఎస్టేట్ సెక్షను అలాట్మెంట్ చేసినట్లుగా అధికారికంగా ఆధారాలు ఉన్నాయా అని చెప్పనేటువంటి ప్రశ్న వెన్నాడుతూ ఉంది. ఈ ఎగ్జిబిషన్కి ఫైర్ విభాగం నుండి ఎన్ఓసి ఉందా? ఎన్ఓసి ఇచ్చుంటే 5,000 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి డ్రమ్స్, వాటర్ డ్రమ్స్ అక్కడ నిర్మాణం ఏర్పాటు చేయాలి. దాదాపుగా ఆ గ్రౌండ్ మొత్తం మీద 5,000 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి వాటర్ డ్రమ్స్ని పెట్టేటట్టయితేనే అది ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కడ సంభవిస్తే అక్కడ వినియోగించుకోవటానికి, ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఎక్కడా లేదని చెప్పనేటువంటిది కనపడతా ఉంది. శాండ్ బ్యాగ్స్, ఇసుక బస్తాలు కానీ, ఫైర్ ఇంజన్ కానీ, ఫైర్ ఇంజన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అక్కడే వాళ్ళకి ఫీజు చెల్లించి ఆ పర్మిషన్ ఎవరైతే పొందానని చెప్పారని అనుకుంటూ ఉన్నటువంటి ఆ రవికాంత్ అనే ఆయన మేనేజర్, ఆయన అక్కడ డబ్బులు కట్టి ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎగ్జిబిషన్లో తయారు చేసే ఆహార పదార్థాన్ని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ పరిశీలన కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉంది. ఇవన్నీ చాలా కొత్త కొత్త ప్రశ్నలు ఈరోజు తలెత్తుతూ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఏం తీసుకున్నారని చూస్తే అక్కడ ఏం కనబడలేదు.
అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి భద్రతా చర్యలు చూసినా కానీ ఏం అక్కడ కనబట్టలేదు. మరోవైపు అక్కడ నిర్మాణ స్ట్రక్చర్కి సంబంధించి మరి కార్పొరేషను అధికారులు కానీ అలాగే మరి పర్మిషన్లు ఇచ్చినటువంటి జిల్లా యంత్రాంగం కానీ వీళ్ళ పరిస్థితి చూసినప్పుడు పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్ అనుమతుల్లో అలాగే కాల పరిమితులు అయిపోయిన కొనసాగింపులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనేది కనబడుతుంది. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ ప్రమాదం అగ్ని ప్రమాదం పకటపూట జరగడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణాపాయ జరగకుండా నష్టం జరగలేదు. అదే సందర్శకులు ఉన్న సమయంలో జరుగుంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రాణాపాయ నష్టం జరుగుండేది. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదేవి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు వసంతోత్సవం పవళింపు సేవతో దిగ్విజయంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా కృష్ణవేణి సాగర సంగమంలో సుమారు 75,000 మందికి పైగా భక్తులు పవిత్ర సింధు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారని ఆలయ ధర్మాధికారి తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.